పసుపు బోర్డు ఇప్పటికే దేశంలో ఏర్పాటైందని ఎంపీ అరవింద్ అన్నారు. ప్రాంతీయ కార్యాలయాలను మాత్రమే ఏర్పాటు చేయాల్సి ఉందని ఆయన చెప్పుకొచ్చారు. రికార్డు స్థాయిలో పసుపు ధర పలుకుతుందన్నారు. రైతుల శ్రేయస్సు కోసమే కేంద్ర ప్రభుత్వం పనిచేస్తుందంటున్న ఎంపీ అరవింద్తో మా ప్రతినిధి శ్రీకాంత్ ఫేస్ టు ఫేస్. 2010 తర్వాత రికార్డు స్థాయిలో 2024లో పసుపు క్వింటాకు 15,000కు పైచిలుకుగా ధర పలుకుతుంది. ప్రస్తుతం నిజామాబాద్ మార్కెట్ యార్డ్లో ఎంపీ అరవింద్ గారు కూడా పసుపు రైతులను అడిగి తెలుసుకుంటున్నారు ధరల విషయంలో. ఈసారి సాగు కూడా తగ్గడం, మరోవైపు ధరలు కూడా రికార్డు స్థాయిలో పెరగడంతో రైతులు కూడా కొంత ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీ అలాగే ఎంపీ అరవింద్ గారు కూడా పసుపు బోర్డు కూడా ప్రకటించారు. త్వరలో పసుపు బోర్డు రానుందని కూడా చెప్తున్నారు. ఓవరాల్గా ఎట్లా ఉండబోతుంది, ఈ ధరలు రానున్న రోజుల్లో ఇంకా ఎలా ఉంటాయి, అరవింద్ గారు పసుపు రైతులకు ఎలాంటి సూచనలు చేయబోతున్నారు, మనతో పాటు ఆయన ఉన్నారు. సార్ చెప్పండి, ఎట్లా ఉంది ఈసారి అయితే 15,000కు పైచీలకు ధర నడుస్తూ ఉంది, ఎట్లా అనిపిస్తుంది? చూడండి, నా కమిట్మెంట్ కాదు కానీ నా అంచనా ప్రకారం 17,000 రేటు మార్చ్ ఎండింగ్ ఏప్రిల్ వరకు వస్తుందని నా అంచనా. నెక్స్ట్ ఇయర్ నుంచి 20,000 పైనే రేటు ఉంటుంది పసుపుది. 16-17 వెళ్ళి మంచి డ్రై ఉన్న పసుపు 20,000 పైన ఉంటుంది. పసుపు బోర్డు ఆల్రెడీ దేశంలో ఫామ్ అయిపోయింది. ఇక్కడ కార్యాలయం ఓపెన్ పెట్టి ఇక్కడ పని మొదలు పెట్టాలి. సో పసుపు బోర్డు ప్రకటన కాదండి, పసుపు బోర్డు ఆల్రెడీ రాష్ట్రపతి ఉత్తర్వులు వచ్చేసినాయి. హైయెస్ట్ లెవెల్లో అందరు సెక్రటరీలు పనులు మొదలు పెట్టేసిండ్రు. వాళ్ళు 17,000 క్వాంటిటీ ఇప్పుడే ఇయ్యేలా రేటు వీళ్ళు అమ్మిండ్రు. 17,582 రూపాయలు హైయెస్ట్ రేటు ఈ సీజన్కి. 17,582. సో రైతన్న సంతోషంగా ఉంటే అందరం సంతోషంగా ఉంటాము. రైతులందరికీ నేను చెప్పేది ఒకటే, మోడీ హేతో ముమ్కిన్ హే. నియత్ తోటి అవినీతి లేకుండా పనిచేస్తే మనము అభివృద్ధి జరుగుతుంది. అది రైతాంగం కానీ వేరే రంగాలు కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఏదైనా అవినీతి లేకుండా ఒక నియత్ తోటి పనిచేయాలి. అది మోడీ గారు చేస్తారు కాబట్టి మాకు అందరికీ మోడీ గారు అభిమానం. అందుకనే మేము 6-7 ఏళ్ల కింద మోడీ గారి నాయకత్వంలో పార్టీ బలంగా ఉన్నదా లేదా ఇవన్నీ పక్కన పెట్టి మోడీ నాయకత్వం పెరగాలని ఒక ఉద్దేశంతో మేము 2017లో జాయిన్ అయినాం. ఇవాళ సాటిస్ఫాక్షన్ మాకు కూడా ఉన్నది. మేము మా వల్ల రైతులకు కానీ ఇక్కడ ప్రజలకు కానీ ఇంత ఉపయోగపడ్డమని. అరవింద్ గారు, పసుపు రైతులు ఏమంటున్నారంటే ఇటు కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, తమకు సహకరిస్తే దిగుబడి పెరిగే అవకాశం ఉంది, కానీ ఈ 10 ఏళ్ల కాలంలో దిగుబడి చాలా తగ్గిందని చెప్పేసి పసుపు రైతులు అంటున్నారు. దీనిపైన తప్పండి, పసుపు రైతులు అంటలేరు, మీ ఛానల్ అంటున్నాయి. దిగుబడి మన విస్తీర్ణత పెరిగింది, దేశంలో విస్తీర్ణత పెరిగింది, తెలంగాణలో విస్తీర్ణత తగ్గింది. దానికి కారణం రైతులందరికీ తెలుసు. ఇక్కడ లేబర్ కాస్ట్ ఎంత అన్న, మొగోడికి ఎంత ఇస్తారు? 1,000 రూపాయలు. మహారాష్ట్రలో ఎంత ఇస్తారు? 300 ఉంటుంది. మహారాష్ట్రలో 300-400 ఉంటుంది. ఈడ పెట్టుబడి ఎంత అవుతుంది ఎకరానికి? 1,20,000. 1,20,000 అయితే ఆడ 60-70,000 అవుతుంది. విన్నారా? లేబరు, ఎరువులు, అంతేనా? ఈ రేట్లు ఎక్కువైపోయినాయి కాబట్టి ఇక్కడ పెట్టుబడి ఎక్కువైపోయింది. ఈ పెట్టుబడి తగ్గించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందో చేయాలి. రేట్లు పెంచడము, ఎగుమతులు పెంచడము, పసుపుకి మంచి భవిష్యత్తు చేసుకోవడం అది కేంద్ర ప్రభుత్వం పని, మెయిన్ పని కేంద్ర ప్రభుత్వందే. కానీ తెలంగాణలో పెట్టుబడి ఎక్కువ అవుతుంది, దానికి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేయాలి. సార్, పసుపు బోర్డు ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది? అంటే రైతులకు మీరు భాష మార్చుకోండి. ఆ కార్యాలయం ఎప్పుడు ప్రారంభం కాబోతుంది, రైతులకు ఎప్పుడు చేరువ కాబోతుంది? నిన్న నరేంద్ర మోడీ మాట్లాడుకుంటా ఆదిలాబాద్లో మాట్లాడుకుంటా మేము మోడీకి గ్యారంటీ అంటే గ్యారంటీ ఇంప్లిమెంట్ అవుతుందన్న గ్యారంటీ అన్నాడు ఆయన. పసుపు బోర్డు ఇస్తానం ఇచ్చినవా లేదా? పసుపు బోర్డు ఈ దేశంలో వచ్చింది, కార్యాలయాలు ఎక్కలు పెట్టాలను వాళ్ళ ప్లానింగ్ ఉంటుందండి, ఎలక్షన్ల కోసం చేయరు. ఆయన మాట్లాడుకుంటే ఎలక్షన్లు వచ్చిపోతూ ఉంటాయి, మా పని మేము చేస్తూ ఉంటామని కూడా అన్నాడు నిన్న. సో కార్యాలయాలు ఎక్కడ ఉట్టి నిజామాబాద్ ఒకటే ఉండదు కార్యాలయం. ఈశాన్య రాష్ట్రాలలో ఉంటుంది, తమిళనాడులో ఉంటుంది, నిజామాబాద్లో ఉంటుంది, మహారాష్ట్రలో ఉంటుంది, ఆంధ్రాలో ఉంటుంది. ఎక్కడెక్కడ పసుపు పండుతూ ఉంటుందో అన్నింటినీ ఆలోచన చేసి ఎక్కడ పెడితే పసుపు పంటకు ఉపయోగమో అక్కడ పెడతారు. నిజామాబాద్లో తప్పకుండా
పసుపు బోర్డు యొక్క పెద్ద కార్యాలయం వస్తుంది. అది దానికి నరేంద్ర మోడీ గారు వచ్చి ఇందూరు గడ్డ మీదనే కదా ఆయన మాట్లాడి ప్రామిస్ చేసింది, తెలంగాణ గడ్డ మీదనే కదా. దానికి ఏం పెద్ద అనుమానాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు, కాంగ్రెస్ వాళ్ళ మాటలు వినాల్సిన అవసరం లేదు. సార్ చివరిగా చెప్పండి, మొత్తం ఓవరాల్గా నిజామాబాద్ జిల్లా రైతులకు కావచ్చు, ఇప్పుడు రానున్న ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి, ఎట్లా ఉండబోతుంది? మీరు రెండోసారి విజయకేతనం ఎగురవేసే అవకాశం ఉందా? ఇక వీళ్ళు చెప్పాలి. 2018లో 8% ఓటు వచ్చింది బీజేపీకి. 2023 అసెంబ్లీలో 30% ఓటు వచ్చింది బీజేపీకి. 8 నుంచి పోయినసారి పార్లమెంట్లో 46% పెరిగింది. ఇంకోటి చెప్తా మీకు, రైతులందరూ నామినేషన్లు వేసి 9.5% ఓటు తీసుకురాళ్ళు, 9% పైన. ఆ 9% ప్లస్ 46% కలిపితే ఎంత వస్తుంది? దానికంటే ఎక్కువ వస్తుంది సార్ ఓటు మాకు. ఇది అరవింద్ గారు చెప్తున్నారు. కార్యాలయం కూడా పసుపు బోర్డు ఎప్పుడో ఏర్పాటైంది, కార్యాలయాలు కూడా ఏర్పాటు చేస్తారు, రైతులకు పూర్తి స్థాయిలో మేలు చేస్తుంది కేంద్ర ప్రభుత్వం అని చెప్పేసి అరవింద్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ రవినాయక్తో శ్రీకాంత్, ఐ న్యూస్, నిజామాబాద్.